చూసారా, హోటల్ స్టైల్లో పచ్చిమిర్చి అల్లం పచ్చడి చేస్తారు కదా పచ్చిమిర్చితో, అలా చేస్తున్నాను. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి, దీనికోసం అల్లం వేయించుకోవాలి నీట్గా. చూడండి, అల్లం వేగిపోయింది. దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకున్నాం. పచ్చిమిర్చి ఇలా కడిగేసి మజ్జిగ ఎరుపుకొని నూనెలో తీసుకున్నాం. ఆవు మంచిగా వేగిపోవాలన్నమాట. చూసారా, పచ్చిమిరపకాయలు పచ్చి లేకుండా వేయించుకోవాలి. లేకపోతే ఇది చాలా కారం గల కాయలు అన్నమాట. బాగా కారం ఉంది, మనకి కారం ఎక్కువ వేస్తుంది. ఇలా వేయించేసుకుని చల్లబెట్టి మిక్సీలో వేసుకున్నాం. అల్లం చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. చింతపండు పులుసు ఉడకబెట్టిందనమాట. ఈ పచ్చిమిర్చికి ఒక 50 గ్రామ్స్ అంత పడుతుంది. ఎందుకంటే అల్లం ఉంది కదా, మంట ఎక్కువ లేకోకుండా ఇలా పడుతుంది. జీలకర్ర, ఉప్పు ఆల్రెడీ చింతపండు ఉడకపెట్టేటప్పుడు వేసాను అనమాట, అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు చాలా కాస్ట్ అయిపోయినాయి కదా, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. చూడండి, మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం వేసేద్దాం. ఇదిగోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాము అల్లం పచ్చడిలో బెల్లం. చూడండి, చూసారా, నలిగిపోయింది. సేమ్ హోటల్లో చేసిన టేస్టే వస్తుంది. హోటల్లో చేసిన టేస్ట్. పచ్చిమిర్చి బాగా ఘాటు ఉన్నాయి, మీరైతే చూసేసుకోండి. కొంచెం పసుపు వేసుకున్నాం. పోపు ఇందులో వేసేసుకున్నాం. ఇది పెసరట్లోకి చాలా స్పెషల్గా ఉంటుంది కదా, నేనైతే ఇప్పుడు పెసరట్లోకే చేస్తున్నానండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాగుంది, చట్నీ అయితే బాగుందంటారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.